ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయు సంహికేయః విపులతరయసః కేతు ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. సర్వమంగళం మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో నూతన సంవత్సరం వస్తోంది అనగానే మనందరం ఎదురు చూసేది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, బాగుంటుందా లేదా, ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు ఈ సంవత్సరం అంతా మనకి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉంటాయి, అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏ సమయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఏంటి, రాజపూజ అవమానాలు ఏంటి, ఏ సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సంవత్సరం అంతా కూడా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతాము అనే అనేక విషయాలు మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాము. గురువు ప్రతి సంవత్సరము ఒక రాశి మారుతూ ఉంటాడు. రాశి మారినప్పుడల్లా ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మే 1వ తారీఖు నాడు గురువు మేషరాశి నుండి వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. మే 1 నుండి 12/5/2024 దాకా నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో కనుక మనం చేసే నదీ స్నానం, నర్మదా నదిలో చేసే స్నానాలు చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి, సర్వ పాపాలని నివారిస్తాయని చెప్పి కూడా మనకి శాస్త్రవచనం చెబుతుంది. అలాగే ఆ పుష్కర సమయంలో మనం చేసే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు కూడా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ క్రోధీనామ సంవత్సర ఫలితాలు మనకి ఏప్రిల్ 9, 2024 నుండి 30 మార్చి 2025 వరకు వర్తిస్తాయి. ఈ ఫలితాలకు వెళ్లే ముందు మన ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ మీ సుందరి ప్రేక్షకులు. సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, అలాగే మా, మీ, ము, మే ఎవరైనా పేర్లో మొదటి అక్షరం ఉంటే వాది కూడా మఖా నక్షత్రం అవుతుంది. అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, మో, టా, టీ, టు నామ నక్షత్రం మొదటి అక్షరం కలిగిన అది కూడా పుబ్బా నక్షత్రం అవుతుంది. ఉత్తర 1వ పాదం టే నక్షత్రం మొదటి పాదం, పేర్లో యొక్క మొదటి పాదం ఉన్న నక్షత్రం ఉన్నా కూడా వారిది కూడా ఉత్తర 1వ పాదం అవుతుంది. రాశ్యాధిపతి రవి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు గమనిస్తే కనుక ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఎప్పుడైనా సరే మనకి వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఖర్చుల్ని మనం చక్కగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనం పెట్టుకోగలగాలి. అప్పుడు దానికి వ్యయాన్ని మనం తగ్గించగలుగుతాం. క్రోధీనామ సంవత్సరంలో గోచార గ్రహస్థితి గమనిస్తే కనుక పంచమ అష్టమాధిపతి అయిన గురువు 30/4/24 వరకు భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు. 1/5/2024 నుండి దశమ భావమైన వృషభ రాశిలో స్వర్ణమూర్తిగా సంచారం. ఈ సంచారం వలన ప్రారంభంలో సింహరాశి వారికి గృహలాభం, ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే భోజన సౌఖ్యం కూడా ఉంటాయి. వృషభ రాశిలో సంచరించే సమయంలో స్వర్ణమూర్తి అవటం వలన స్వల్పంగా ధన నష్టం, వృధా తిప్పట, బంధువులతో విరోధం ఉంటాయి. 9/10/24 నుండి 4/2/25 వరకు గురువు వక్రించి సంచారం చేస్తాడు. ఈ వక్రించి సంచార సమయంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. షష్ఠ సప్తమాధిపతి అనే శని సంవత్సరం అంతా సప్తమ భావమైన కుంభరాశిలో లోహమూర్తిగా సంచారం. దీనివలన ఈ సంవత్సరం అంతా వీరికి దూరదేశ ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం మనోవిచారం కూడా ఉంటుంది. కళత యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రయాణాల విషయంలో కొంచెం చిక్కులు ఆపదలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైన ప్రయాణాలు మాత్రమే చేస్తే మంచిది. శని భగవానుడు 29/6/24 నుండి 15/11/24 వక్రించి సంచారం చేస్తున్నాడు. ఆ సమయంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. 29/3/2025 నాడు అష్టమ భావమైన మీనరాశిలో లోహమూర్తిగా సంచారం ప్రారంభిస్తాడు. రాహు సంవత్సరం అంతా మీనరాశిలో తామ్రమూర్తిగా సంచారం వలన శరీర పీడ మనోవిచారం ఉంటుంది. తరచూ ప్రయాణాలు ఉంటాయి. కొంచెం భయాందోళనగా కూడా ఉంటారు. కేతు ద్వితీయ భావమైన కన్యారాశిలో తామ్రమూర్తిగా సంచారం వలన కొంచెం అపకీర్తి పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా కలహాలు అపార్థాలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ధనాదాయ విషయంలో ఈ సంవత్సరం అంతా సింహరాశి వారికి కొంచెం హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాశ్యాధిపతి అయిన రవి భగవాన్ సంవత్సరం అంతా ప్రతి నెల ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. ముఖ్యంగా 14/5/24 టు 14/6/24 దశమ భావమైన వృషభ రాశిలో సంచరించే సమయంలోనూ 15/6/24 నుండి 16/7/24 వరకు లాభస్థానమైన మిథున రాశిలో సంచరించే సమయంలోనూ 17/10/24 టు 16/11/24 వరకు తృతీయ భావంలో సంచరించే సమయంలోనూ 14/1/25 నుంచి 12/2/25 వరకు షష్టమ భావ సంచార సమయంలో మటుకు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాయి. ఈ సంచార సమయంలో బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. అలాగే రాజకీయ వ్యవహారాల్లో ఉన్న వారికి చక్కగా విజయ అవకాశాలు మెరుగుపడతాయి. శారీరక సౌఖ్యం కూడా ఉంటుంది. పదవీ లాభ సూచనలు, శుభకార్యాల్లో పాల్గొనటం లాంటివి ఉంటాయి. ధనప్రాప్తి, సంతానం మూలకంగా సౌఖ్యం కూడా ఉంటుంది. శత్రువులపై విజయం ఉంటుంది. మిగిలిన సమయాల్లో సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. చతుర్థ భాగ్యాధిపతి మరియు యోగకారకుడైన కుజుడు 26/8/24 లాభస్థానమైన మిథున రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. ఈ సంచరించే సమయంలో చక్కగా సంతోషంగా ఉంటారు. నూతన వస్తు ప్రాప్తి, ప్రయత్నపూర్వకంగా చేసే కార్యాల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇష్టకార్యసిద్ధి కూడా ఉంటుంది. 21/1/25 టు 24/2/25 వరకు వక్రగతి ఉంటుంది. మొత్తం మీద మనం గోచార గ్రహస్థితి గమనిస్తే కనుక సింహరాశి వారికి గ్రహానుకూలత కొంచెం తక్కువగానే ఉందని చెప్పవచ్చు. కళత్రం ఆరోగ్య విషయంలో చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి. ధనాదాయం కూడా ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అంతా మీకు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. విద్యార్థులకి కష్టపడి చదివితే విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఈ సంవత్సరంలో రుణాలు రోగాలు ఉండవనే చెప్పవచ్చు. గతంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే అవి కూడా తీర్చే ప్రయత్నాలు చేస్తారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో తీర్థయాత్రలు, దూరదేశ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు ప్రయత్నిస్తే కనుక మంచి ఫలితమే జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకి పదవులు, ప్రమోషన్స్ కొంచెం ఆలస్యంగా అయినా కూడా లభిస్తాయనే చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూసినప్పుడు సింహరాశి వారి సంవత్సరం అంతా చాలా మటుకు చాలా బాగుంది. ఆసుపత్రి అవసరాలు రావనే చెప్పవచ్చు. సప్తమ స్థానంలో శని సంచారం వల్ల సంవత్సరం అంతా కూడా కొంచెం ప్రతికూలంగా ఉంది. మే 1 నుండి దశమ భావంలో గురు సంచారం వల్ల గురు బలం కూడా తోడై సంతానం వల్ల సుఖం, ఆనందం కలుగుతాయి. కొన్ని సమస్యలు కూడా తప్పిపోతాయని కూడా చెప్పవచ్చు గురు బలం వల్ల. రాహు సంచారం వల్ల స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా కూడా గతంలో విడిపోయిన వారు ఎవరిని ఉంటే కలవటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు చక్కగా మెరుగుపడాలంటే కనుక వీలైనంతవరకు ఈశ్వర అభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మేలు కలుగుతుంది. అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన జపం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం నాడు శనికి తైలాభిషేకం చేసుకోండి. దుర్గాదేవి మంత్ర జపం చేయటం కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరంలో మీకు కుదిరినప్పుడు నువ్వులు, శనగలు, మినుములు దానం చేయండి. మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా జన్మ నక్షత్రం రోజున మీకు ఎవరికైనా జన్మజాతక ప్రకారం జరిగే దశానాథుడికి జపం చేయించుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో మీకు ఆది, సోమ, మంగళ, గురువారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో మనం ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టినా ఆ సమయాల్లో చేసినా కూడా ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక కందాయ ఫలితాలు మనం గమనిస్తే కనుక మఖా నక్షత్రం వారికి సంవత్సరం అంతా ఆర్థికంగా చాలా బాగుంటుంది.
పుబ్బా నక్షత్రం వారికి మొదటి 4 నెలలు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 5వ నెల నుంచి 8వ నెల వరకు ధనలాభ సూచనలు, చివరి 4 నెలలు కూడా సామాన్యంగా ఉంటాయి. ఉత్తర 1వ పాదం వారికి మొదటి 4 నెలలు చివరి 4 నెలలు ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. 5వ నెల నుంచి 8వ నెల వరకు కొన్ని రుణ బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి గ్రహానుకూలత మనకి కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మన దైవ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా సింహరాశి వారు చెప్పిన పరిహారాలు పాటించండి. ఆ ఈశ్వర అనుగ్రహం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.